గదిలోకి అడుగు పెట్టినంత వరకే. ఇంకో విషయం, నువ్వు సార్ అని పిలిచావే అనుకో, నేనేదో ఆఫీస్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ 4 గోడల మధ్య నువ్వు నేను ఏకాంతంగా ఉన్నప్పుడు మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుకుంటుంటే బాగుంటుంది నిలవేణి. సరే సరే, ఫీల్ ఫ్రీ నిలవేణి. మెరిసెనా మెల్లగా దారిలో నమల్లలవాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన వీణలై క్షణాలిలా స్వరాలు పూసేనా. ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా. ఆనందమదికే ఏ మందమొలికే నీ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమదికే ఏ మందమొలికే నీ పిలుపున అడుగు నదికే పొంగే వరదలా. ఒక్క నిమిషం. ఎందుకు? ఆల్రెడీ దివ్యమైన ముహూర్తానికే ఇక్కడికొచ్చావు, మళ్ళీ నువ్వు కూడా ముహూర్తం చూస్తావా ఏంటి? లేదు సార్. మరింకేంటి? నేను కబుర్లు చెప్పకముందే నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును సార్. నీలవేణి, మళ్ళీ సార్ అంటున్నావేంటి? నన్ను ఇలాగే పిలవనివ్వండి సార్, లేదంటే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నీకు ఎలా అనిపిస్తే అలా పిలు. సరే చెప్పు. చెప్పు నిలవేణి, సరదాగా మాట్లాడుకుంటూ సీరియస్గా ఒక్కటవుదాం. కమాన్, టెల్ మీ. సముద్రపు ఒడ్డును కూర్చొని చూస్తే ఆ అలలు మనసుకి ఆహ్లాదాన్నే ఇస్తాయి, కానీ సముద్రం లోపల అగాధంలో ఉన్న సంఘర్షణ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సార్. అబ్బా, ఏమైంది నిలవేణి? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. సంబంధం ఉంది సార్. నా ముఖంలో ఉన్న ప్రశాంతత నా గుండెల్లో లేదు సార్. కమోన్ నిలవేణి, స్ట్రైట్గా చెప్పు. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. సార్, నేను ఇలా అంటున్నందుకు మీరేమీ అనుకోకండి. ఇది శాంతి ముహూర్తమే, కానీ నా మనసుకి శాంతి లేదు అంటున్నాను. నిలవేణి, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు సార్, మీకే నేనేదో అంటున్నానని అనిపిస్తుంది. నేనేమంటానో మీరెలా తీసుకుంటారో కూడా నాకు అర్థం కావడం లేదు. నీలవేణి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. సూటిగా మాట్లాడు. సరే, నేనేం ఫీల్ అవ్వను. ఫస్ట్ నైట్ అప్పుడు ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచిది. చెప్పు నిలవేణి. సార్, ఎందుకో నాకు మీతో జీవితం పంచుకోవడానికి మనసు అంగీకరించట్లేదు. ఏంటి? అవును సార్, కారణం ఇది అని నేను చెప్పలేను. నాకెందుకు ఇలా అనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు. కాపురం అనేది ఇద్దరి మనుషుల మధ్య జరిగేది కాదు సార్.
మనసులు కలిస్తే జరిగేది. ఎందుకో నా మనసు అందుకు సిద్ధంగా లేదు సార్. నీలవేణి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం సార్. నీలవేణి, సార్ సార్, మీరు దగ్గరికి రాకుండా అక్కడే నిలబడి మాట్లాడండి ప్లీజ్. నీలవేణి, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు సార్, మిమ్మల్ని నేను మంచి అబ్బాయిలా స్నేహితుల్లా చూస్తున్నానే కానీ జీవితం పంచుకునే భాగస్వామిలా నా మనసుకు సర్ది పెట్టుకోలేకపోతున్నాను.